ఢిల్లీలో అసలు ఏం జరుగుతోంది? విద్యార్థులపై లాఠీ చార్జ్, దేశాన్ని కుదిపేస్తున్న ఉద్యమం. దేశ రాజధాని ఢిల్లీ ప్రజాస్వామ్యానికి గుండెకాయ. కానీ ఈరోజు అదే ఢిల్లీ పోలీసుల సైరన్లతో మోగుతుంది. రోడ్లన్నీ బారికేడ్లు, వీధులన్నీ విద్యార్థులు. ఒకవైపు నినాదాలు, మరోవైపు లాఠీలు, టియర్ గ్యాస్, అరెస్టులు. ప్రశ్న ఒక్కటే, దేశ రాజధానిలో అసలు ఏమి జరుగుతోంది? ఇది విద్యార్థుల ఉద్యమమా, లేక భారత విద్యా వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న సంకేతమా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో కనిపించేది ఒకటైతే కనిపించనిది ఇంకొకటి. ఒక కళ, ఒక పరీక్ష. ఒక దేశం ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఒకే ఒక్క కళతో పుస్తకం తెరుస్తారు. అదేంటంటే డాక్టర్ కావాలి, నేను డాక్టర్ కావాలనే ఆశతో, కోరికతో పుస్తకం తెరుస్తారు. ఆ కళ కోసం అమ్మ తన నగలు అమ్ముకుంటుంది. ఆ విద్యార్థి యొక్క కళ కోసం, తన బిడ్డ యొక్క కళ కోసం ఆ అమ్మ తన నగలు అమ్ముకుంటుంది. నాన్న అప్పులు చేస్తాడు. పిల్లాడు రాత్రింబగళ్ళు ఆ కళ కోసం శ్రమిస్తూ చదువుతాడు. కానీ పరీక్షలపై ఆరోపణలు వస్తే, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తితే ఆ విద్యార్థి గుండెల్లో ఒక ప్రశ్న మండుతోంది. అదేంటంటే, నా కష్టం గెలుస్తుందా లేక అవినీతి గెలుస్తుందా? ఇదే ప్రశ్న ఈరోజు వేలాది మంది విద్యార్థులను వీధుల్లోకి తీసుకొచ్చిందని ఉద్యమకారులు చెబుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అసలు కథ ఏమిటి? పేరు వింటే ఇది జోక్లా అనిపిస్తుంది, కానీ ఆ పేరులోనే ఒక నిరసన ఉంది. యువతను అవమానించేలా వచ్చిన వ్యాఖ్యలకు కొంతమంది యువత వ్యంగ్యంగా స్పందిస్తూ, మమ్మల్ని కాక్రోచులు అంటారా, సరే అదే పేరుతో మిమ్మల్ని ప్రశ్నిస్తాం అని సోషల్ మీడియాలో ఒక ప్రతీకాత్మక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఇది ఒక అధికార రాజకీయ పార్టీ కాదు, ఒక నిరసనకు ప్రతీకగా ఉపయోగిస్తున్న పేరు. ఇక సోనం వాంగ్చుక్ రంగంలోకి ఎందుకు వచ్చారు? 3 Idiots సినిమా గుర్తుందా? అందులోని ఉన్సుక్ వాంగ్డు పాత్రకు ప్రేరణగా చెప్పబడే వ్యక్తి ఈయన సోనం వాంగ్చుక్. ఒక విద్యావేత్త, ఒక ఇంజనీర్, విద్యా సంస్కరణల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న వ్యక్తి. విద్యార్థుల సమస్యలపై తన స్వరం వినిపిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట ఒక్కటే, విద్యార్థులకు న్యాయం జరగాలి. ఢిల్లీలో ఆ రోజు ఏం జరిగింది? సంపత్ చలో అనే పిలుపుతో వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు వైపు కదిలారు. పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. బారికేడ్లు, తోపులాట, కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగినట్లు, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు, అరెస్టులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు విద్యార్థులు మాకు న్యాయం కావాలి అని నిరసిస్తే, మరోవైపు ప్రభుత్వం చట్ట వ్యవస్థను కాపాడడం మా బాధ్యత అని చెబుతుంది. విద్యార్థుల డిమాండ్లు ఏంటి? వారి ప్రధాన డిమాండ్లు పరీక్షలపై వచ్చిన ఆరోపణలపై పూర్తిగా విచారణ జరపాలి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు వారు పెట్టారు. ఇవి ఉద్యమకారుల డిమాండ్లు, ఉద్యమకారుల యొక్క డిమాండ్లు. ప్రభుత్వం వాటిపై వేర్వేరు సమాధానాలు ఇస్తుంది.
అసలు ఈ ఉద్యమానికి ఎవరు మద్దతిస్తున్నారు? విద్యార్థి సంఘాలు, కొంతమంది సామాజిక కార్యకర్తలు, సోనం వాంగ్చుక్, పలు ప్రతిపక్ష పార్టీలు, మరోవైపు ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తున్నామని చెబుతుంది. ఇలా రెండు వైపులా రెండు వాదనలు ప్రజలు ముందున్నాయి. ఒక పేపర్ లీక్ వేల కుటుంబాల కన్నీళ్లకు కారణం కావచ్చు. ఒక పరీక్షలో అన్యాయం దేశ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఒక విద్యార్థి చేతిలో ఉండాల్సిన పుస్తకం ఈరోజు చాలామంది చేతిలో ప్లకార్డులు ఉన్నాయి. ఒక విద్యార్థి చేతిలో ఉండాల్సింది ఏంటి? పుస్తకం ఉండాలి. కానీ ఈరోజు అదే విద్యార్థి చేతిలో ప్లకార్డులు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటమా, లేక వ్యవస్థలో మరింత పారదర్శకత కోరే ఉద్యమమా? దానికి సమాధానం చరిత్రే చెబుతోంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, పుస్తకం పట్టిన చేతిని లాఠీ పట్టే పరిస్థితి రాకూడదు. పరీక్ష హాల్లో నమ్మకం చనిపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. విద్యను కాపాడడం అంటే కేవలం విద్యార్థిని కాదు, దేశాన్నే కాపాడటం. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉద్యమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను మీ శ్యాంప్రసాద్. మళ్ళీ మరో ఆసక్తికర విశ్లేషణతో కలుద్దాం. జై హింద్.